వైఎస్ఆర్ కడప జిల్లా దువ్వూరులో మాల మహానాడు ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దువ్వూరు సర్పంచ్ చెడ్రాయుడు వై అజయ్ బాబు, ఎస్ వినోద్, పి సుగుణ కుమార్, ఏ ఓబులేసు తదితరులు పాల్గొన్నారు. సంఘ సభ్యులు, తర్వాత ఏఎస్ఐ గారు, పోలీస్ సిబ్బంది గారికి, మరి విలేకరులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మదినాన్ని మనము జరుపుకోవడం చాలా సంతోషం. ఎందుకు జరుపుకోవడం అంటే మరి బడుగు బలహీన వర్గాల్లో అనగజాతి వారి నుండి వచ్చినటువంటి మహాన్నతమైనటువంటి వ్యక్తి, భారత రాజ్యాంగ నిర్మాత మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జన్మించి మనకు మేలు చేసినారు. కాబట్టి రాజ్యాంగాన్ని ఏ విధంగా రాజ్యము ఏ విధంగా పరిపాలించుకోవాలి అనేది రూపకల్పనటువంటి అంబేద్కర్కి మనము ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు జరుపుకోవడం చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతికి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మహానుభావులకు మనకు నివాళులు అర్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. ఎందుకు మహానుభావులు అనడానికి అవకాశం అంటే మనమైతే మన విద్య ఏమి, మన యొక్క శక్తి సామర్థ్యం అయితే మన తెలివితేటలు మన కుటుంబానికి మాత్రమే పరిమితమవుతాయి. మన కుటుంబం జీవించడానికి ఉపయోగపడతాయి. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ చదివిన చదువు అంతా, ఆయన మేధస్సు అంతా కేవలం భారతదేశ ప్రజల కోసమే అంకితమైంది. తన కుటుంబాన్ని పూర్తిగా నిర్లక్ష్యం జరిగింది. ఎందుకంటే కుటుంబం వ్యవస్థ గురించి ఆలోచించకపోతే ఆయన అన్ని డిగ్రీ చదివేవాడు కాదు. 15 ఏళ్ళలో వివాహమైంది కాబట్టి 15 ఏళ్ళకే విద్య ఆగిపోయింటే ఈరోజు ఈ మనవాదాన్ని పక్కన పెట్టి ప్రజాస్వామ్యం వచ్చే అవకాశం ఉండేది కాదు భారతదేశానికి. కాబట్టి భారతదేశంలో ఒక మహావిప్లవం తెచ్చిన వ్యక్తి ఎవరంటే, మహాశక్తి ఎవరంటే డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్. ఈయన యొక్క కృషి పట్టుదల అనేది చాలా గొప్పది. క్రమశిక్షణకు మారుపేరు. ఆయనకు విజ్ఞానానికి గొప్ప శిల్పి, గొప్పవాడు. ఈ భారతదేశ రాజ్యాంగాన్ని ఒక రూపకల్పన చేయడానికి ఎంతో శ్రమించాడు. ఈ రాజ్యాంగం రావడానికి కూడా చాలా కష్టపడింది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ప్రజాస్వామ్య హక్కులు కావాలా, అందరూ విద్య అభ్యసించాలా, ప్రతి ఒక్కరూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలా, ప్రతి ఒక్క మనిషికి స్వాతంత్ర్యం అనే అవసరము, ఈ హెచ్చుతగ్గుల సమస్య నుంచి దూరం చేయాలనేది ఆయన పట్టుదల. దాన్ని నెరవేర్చుకోవడానికి చాలా కృషి చేసినాడు. తన జీవిత కాలం అంతా సమర్పించాడు. కాబట్టి ఈ మహానుభావుడికి ప్రతి ఒక్కరము రుణపడి ఉన్నాం. భారతదేశంలో పుట్టబోయే పిల్లలు కూడా రుణపడి ఉన్నారు. ఎందుకంటే ఈరోజు ఇంత స్వాతంత్రం కలిగి ఎవరి ఆశలు లేకుండా మనము అంబేద్కర్ గారికి దండ వేసుకొని మన భావాలు మనం చెప్పుకొని మన సంతోషం పంచుకునే అవకాశం వచ్చేందుకు ఆ రాజ్యాంగంలో ఉంది కాబట్టి, స్వేచ్ఛ ఉంది కాబట్టి ఈరోజు ఈ అవకాశం వచ్చింది. ఆ స్వేచ్ఛను దాంతో చట్టరూపంలో చేసి అందరికీ పంచిపెట్టిన త్యాగ పురుషుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. మరి భారతదేశంలో ఎంతోమంది మహానుభావులు పుట్టారు, ఎంతో మహాత్ములు పుట్టారు. కానీ అంతరాన్ని పోగొట్టే అవకాశం లేకుండా పోయింది. ప్రతి పార్టీలు వస్తున్నాయి. భారతదేశం స్వాతంత్రం వచ్చేప్పటి 70 సంవత్సరాలు ప్రతి పార్టీ వచ్చింది. కానీ సమాన విద్య అనేది అంతరించిపోయింది. వైద్యము లేదు, రక్షణ లేదు. ఎందుకంటే సమాన విద్యకు వచ్చే కార్పొరేట్ సంస్థలు వచ్చినాయి. ప్రతిదీ కార్పొరేట్ అయిపోయింది. హెచ్చుతగ్గులు వచ్చినాయి. ఎందుకంటే పేదవాడిగానే ఉండాలా, గజుడుగానే ఉండాలా. విద్యా ప్రమాణం మారిపోయింది. అట్లే వైద్య రంగం చూస్తే ఏ హాస్పిటల్లో కూడా సరిగ్గా వైద్యం లేదు, అందుబాటులోకి రాదు. కార్పొరేట్ వ్యవస్థ అయిపోయింది. కాబట్టి ఈ యొక్క ప్రజాస్వామ్యంలో ఎవరంటే ఈ యొక్క పాలకులు అనేది అవసరం, కీలకమైన సమస్య. ఆ పాలకులను సరైన పాలకులను తీసుకోవాల్సిన బాధ్యత భారతదేశ ప్రజలది. ప్రజలు ఓటు ద్వారానే పాలకులు వస్తారు. ఆ పాలకులు సరైన పాలకులు వచ్చినప్పుడు సరైన పరిపాలన వస్తుంది. ఇది ఆయన యొక్క ఆలోచన విధానం. కాబట్టి ఈ యొక్క ఓటు హక్కును మనం సాధించి పెట్టినాడు. మనకి ఎన్నో ఫలాలు ఇచ్చినాడు భారత రాజ్యాంగం ద్వారా. ఈ ఫలాలని మనం అనుభవిస్తున్నాం. కాబట్టి దాన్ని అర్థం చేసుకొని అవేర్నెస్తో ఓటును ఒక మంచి ఆయుధంగా స్వీకరించి తద్వారా మంచి పాలకులు తెచ్చుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరునికి ఉందని ఈ సభాముఖంగా మనం చేసుకుంటున్నాము. జై భీమ్, జై భారత్. అందరికీ శుభాకాంక్షలు. జై భీమ్, జై భీమ్.